రాశి ఫలితాల్లో మేము ఎప్పుడూ కూడా అన్ని కార్యక్రమాలు అందరికీ శుభం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూనే ప్రతి కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇక శివప్రసాద్ గురువు గారితో నా ప్రయాణం 3 సంవత్సరాలుగా కొనసాగుతుంది. ప్రతి కార్యక్రమం 99% హిట్ అవుతూనే ఉంది. ఏ కార్యక్రమం చేసినా ధర్మ సందేహాలు చేశాను, రాశి ఫలితాలు చేశాను. అలాగే పండగలకి సంబంధించి స్పెషల్స్ చేస్తూ ఉన్నాను. ఏ కార్యక్రమం చేసినా తప్పకుండా అన్ని కార్యక్రమాలు కూడా విజయవంతం అవుతూనే ఉన్నాయి. మీ అందరి ఆదరాభిమానాలతో. ప్రేక్షకులందరికీ హిట్ టీవీ తరపున మేము చేసే ఈ కార్యక్రమాలు చూసే ప్రతి ఒక్కళ్ళకి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. శ్రీ మహాగణాధిపతయ నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. ముందుగా హిట్ టీవీ ప్రేక్షక మహాశయులందరికీ కూడా 2025 సంవత్సరము ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. అందరికీ పంచముఖాంజనేయ స్వామి అనుగ్రహము, అమ్మవారి అనుగ్రహము పరిపూర్ణముగా కలిగి మీరందరూ కూడా ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో తులతూగుతూ సంతోషముగా ఉండాలి అని కోరుకుంటూ జయోస్తు. గురుగారు, చివరి రాశి మీనరాశి. మీనరాశి వారికి ఏ విధంగా ఉందండి 2025 సంవత్సరం? మీనరాశి వారికి ఈ 2025 సంవత్సరము బాగుంది, బాగుంటుంది, ఏమి ఇబ్బంది లేదు. కాకపోతే వీళ్ళకి కొన్ని సమస్యలు అంటూ వస్తూ ఉంటాయి. ఆ సమస్యలను అధిగమించి తీరుతారు ఈ సంవత్సరము. గ్రహస్థితులు కొంచెం అనుకూలవంతముగా కొన్ని లేకపోయినా వాటిని అనుకూలవంతముగా చేసుకునే విధముగా వీళ్ళ యొక్క పోకడ ఉండబోతుంటుంది, చేస్తారు. చిన్న చిన్న ఇబ్బందులు అనేటువంటివి కలిగినా అవి నెగ్గుకొచ్చేటువంటి విధానమే ఉన్నది, ముందడుగు వేసే విధానమే ఉంది తప్ప వెనకడుగు వేసే పద్ధతి లేదు. బాగా నెగ్గుకురాగలుగుతారు, అన్ని విషయాల్లోనూ నెగ్గుకొస్తారు. దైవానుగ్రహం ఉంటుంది వీళ్లకు, భగవంతుడి యొక్క అనుగ్రహం పరిపూర్ణముగా ఉండి తీరుతుంది. అనుకూలమైనటువంటి వారితో సంప్రదించులు, అనానుకూలమైనటువంటి వాళ్ళతో సంప్రదింపులు చేయకూడదు. మనకు ఒకసారి ఏమవుతుందంటే మనం అనవసరంగా వీడిని సలహా అడిగినాను, అందువల్లనే నాకు ఏదో పనికిరాని సలహా ఒకటి ఇచ్చినాడు, నా పరిస్థితి అయింది అని అనుకునేటువంటి పరిస్థితికి వస్తుంది. కనుక అనానుకూలమైనటువంటి వాళ్ళని ఎవరిని కూడా అడగరాదుగాక మంచి సలహాలు తీసుకోండి. మనకి ఎలా తెలుస్తుందండి మంచి సలహా అంటే? అప్పుడే మనస్సు పెడితే తెలిసిపోతుంది ఏది మంచిది ఏమిటి అనేది. స్థిరాస్తుల విషయాలలో విజయం అనేటువంటిది సాధించి తీరుతారు గాక వీళ్ళు. కోర్టుపరమైనటువంటి వ్యవహారాలలో విజయము పొందుతారు, విజయము లభిస్తుంది. అలాగే ఉద్యోగస్తులకు కొంతవరకు అనుకూలముగా ఉంటుంది, చిన్న చిన్న ఇబ్బందులే ఉంటాయి గాక. అలాగే ఉద్యోగస్తులకు కొంతవరకు అనుకూలముగానే ఉన్నది. స్థిరత్వము చేసుకోవాలి అనేటువంటి దాని మీద వీళ్ళ యొక్క దృష్టి ఉండబోతున్నది. ఇప్పటిదాకా స్థిరత్వం లేదు, ఇప్పటికైనా నేను స్థిరత్వం చేసుకోవాలి, ఎలాగైనా సరే ఇల్లు కొనాలి, ఎలాగైనా సరే స్థలము కొనాలి, ఏది ఏమైనా సరే నేను చేసుకోవాలి అనేటువంటి తాపత్రయం అన్నీ కూడా వస్తాయి వీళ్ళకు. విద్యార్థులు బాగా చదువుకోవాలి, బాగా మంచి చదువు చదివితే మంచి యోగం అనేటువంటిది ఉంటుంది గాక. విదేశాలకు వెళ్ళాలి అనేటువంటి వాళ్ళు విద్యార్థులు కూడా విదేశాలకు వెళ్ళి చదువుకోవడము, విదేశాల్లో కొన్ని కావాల్సినటువంటి ప్రయత్నాలు చేసి బిజినెస్ లాంటివి పెట్టుకోవడం చేయడం జరుగుతుంది. అన్ని రంగాల్లో ఉండేటువంటి వాళ్ళకు కూడా చాలా యోగవంతముగానే ఉన్నది. రాజకీయ రంగంలో ఉండేటువంటి వాళ్లకు మరీ ముఖ్యంగా చిన్నపాటి ఇబ్బందులు, యోగము రెండూ ఉంటాయి గాక. ఇది మీనరాశి వాళ్ళ యొక్క విధి విధానం. ఇలా కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ముందడుగు వేయాలి అని చెప్తున్నారు కాబట్టి దైవారాధన, దిక్కులు రంగుల విషయం చెప్పండి గురువుగారు. దైవారాధన విషయానికి వస్తే వీళ్ళు ఆరాధించాల్సింది ఏమిటంటే శివుణ్ణి, నవగ్రహాలను ఆరాధించాలి. ఇక వేసుకునేటువంటి బట్టల విషయానికి వచ్చేటప్పటికి బూడిద కలర్ కానీ తెలుపు కానీ ఈ రెండు అప్పటికప్పుడు వాడితే బాగుంటుంది గాక. ఇక దిక్కుల విషయానికి వచ్చేటప్పటికి 4 దిక్కులు పనిచేస్తాయి గాక. మీనరాశి వారికి
చాలానే బాగుంది. కొన్ని కొన్ని విషయాల్లో జాగ్రత్తలు వహించాలి అన్నట్టుగా చెప్తున్నారు. నవగ్రహాల్ని, ఈశ్వరుణ్ణి ఎక్కువగా ఆరాధించే ప్రయత్నం చేయండి. యాష్ కలర్, వైట్ కలర్ ఎక్కువగా వాడే ప్రయత్నం చేయండి. అన్ని దిక్కులు కలిసొస్తాయి అన్నట్టుగా చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఒక్కసారి జాతకాల్ని పరిశీలించుకోండి. జాతకాల్ని పరిశీలించుకొని పరిహారాలు చేసుకుంటే రిజల్ట్ బావుంటుంది. 100% శుభ ఫలితాలుంటాయి. గురువుగారి దగ్గర జాతకాలు చూపించుకోవాలి అనుకున్న వారు స్క్రీన్ మీద కనపడే నెంబర్‌కి కాల్ చేయొచ్చు. గురువుగారి అపాయింట్‌మెంట్ లభిస్తుంది. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి నెక్స్ట్ మంత్ అంటే డిసెంబర్ ఈ సంవత్సరానికి సంబంధించి మొత్తం పూర్తి వివరాలు చెప్పడం జరిగింది. ఇక ఒక్కొక్క నెలకి సంబంధించి శివప్రసాద్ గురువుగారు ఎవ్రీ మంత్ చెప్తారు. ఎవ్రీ మంత్‌కి సంబంధించిన రాశి ఫలితాలను కూడా నోట్ చేసుకొని మీరు ముందడుగు వేయాలి అని ఛానల్ ఆశిస్తుంది. గురువుగారితో పాటు నేను కూడా ఆశిస్తూ ఉన్నాను. ఇలా నిరంతరం కొనసాగాలి ప్రోగ్రామ్స్ అని. అందరికీ ఈ కార్యక్రమం చూసిన అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. స్వస్తి.